మరియు శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ఇక్కడ అంగన్వాడీ సూపర్వైజర్ గారు కూడా కొత్తగా వచ్చారు. మేడం స్వాగతం సుస్వాగతం మీకు కూడా. మరి మీరు కూడా వచ్చారు, మా సార్ కూడా వచ్చారు. మరి మాకు బిల్డింగ్ తొందరగా అవుతుంది అనుకుంటున్నాం. మరి అదే విధంగా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ పనుల జాతరలో భాగంగా మరి ఎప్పుడైనా కానీ మన ఊరంటే సార్కు చాలా మరి ప్రేమ. తను కూడా ఇంతకుముందు చాలా చెప్పాడు, మనకు కూడా అందరికీ తెలుసు. మరి ఇందిరమ్మ ఇండ్లు అయితేమి, మరి మన గ్రామంలో సీసీ రోడ్లు అయితేమి, ఏది కూడా ఎప్పుడు ఏ పైనుంచి గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్ వచ్చినా కానీ మన గ్రామాన్ని తప్పకుండా ఖచ్చితంగా మనకు ఫండ్ పెడతా ఉండు. ఎందుకంటే మన మీద ఎంత ప్రేమ ఉందో మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే మనము 2 సార్లు సార్కు గతంలో 2018లో కూడా మనము మెజార్టీ చూపించినాం, మొన్న కూడా మెజార్టీ ఇచ్చినాం. మరి సార్ మీద మనకున్న ప్రేమ, మన మీద ఉన్న సార్ కూడా ప్రేమ మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. మీరందరూ మరి దీన్ని స్వాగతించాల్సిందిగా మరి గ్రామస్తులకు చెప్తూ మరి ఈరోజు మరి అంగన్వాడీ బిల్డింగ్ 12 లక్షలు మొన్న ఇంతకుముందు 3 నెలల క్రితం వచ్చినప్పుడే అంగన్వాడీ టీచర్ చాలు సార్కు రిక్వెస్ట్ చేసింది. మరి మాకు బిల్డింగ్ లేదు సార్, బిల్డింగ్ లేదని చెప్పి అక్కడ పిల్లల దగ్గరికి పోయి కూడా మన సారు స్కూల్లో ప్రతి గదికి వెళ్ళి చూడడం జరిగింది. మరి ఇక్కడ అంగన్వాడీ పిల్లలకు బిల్డింగ్ లేదని చెప్పి ఆలోచించి మరి ఎంబటే మా విజ్ఞప్తి మేరకు మనందరి మీద ప్రేమతో మరి తను శాంక్షన్ చేయడం జరిగింది. మరి మండలంలో మన గ్రామాన్ని ముందంజలో ఉంచుతా అని చెప్పి గతంలోనే చెప్పిండు. కాబట్టి వారికి మరి మన గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మరి ఇంకా ఇందిరమ్మ ఇండ్లు అయితే సార్ మీరు ప్రొసీడింగ్ 20 చెప్పినా కానీ మేము 26 మందికి ఇచ్చినాం. మనం దాంట్లో ఎంక్వైరీలో కొన్ని పోయినాయి, అయినా 14 ఇప్పుడు వర్క్ నడుస్తున్నాయి సార్. ఒక 4 లక్షల వరకు పడ్డాయి సార్ ఇప్పుడు అమౌంట్. ఇంకా 10 నడుస్తున్నాయి సార్. ఒక 4 స్లాబ్ అయిపోయినాయి. స్లాబ్ వరకు ఈ విషయంలో కూడా మనకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి మరి ఇంకేమైనా కావాలంటే మనం అడుగుదాం. ఇలా 210 రేషన్ కార్డులు వచ్చినాయమ్మా. 10 సంవత్సరాల నుంచి ఎవరు ఇచ్చినా దాఖలాలు లేవు, దిక్కు లేదు మొక్కు లేదు గత ప్రభుత్వంలో. మరి ఇలా 210 రేషన్ కార్డులు ప్రొసీడింగ్ సార్ ఆదేశాల మేరకు మొన్న మనం పంచుకున్నాం, అందరికి వచ్చినాయి. ఇంకెవరికైనా రాకుంటే కూడా చెప్పండి దయచేసి. ఇక్కడ సార్ ముందర చెప్పినా సరే, నాకు చెప్పినా సరే మీకు అది రేషన్ కార్డులు కూడా ఇప్పిస్తాం. ఇందిరమ్మ ఇండ్లు 20 ప్రొసీడింగ్లు ఇచ్చింది మనకు. దాంట్లో మనకు 14 నడుస్తున్నాయి కాబట్టి ఇంకా 6 పెండింగ్ లో ఉన్నాయి. అది పైనుంచి సమస్య ఉంది. నేను కూడా సార్కు నోటీసులో పెట్టినా. ఇంకా 25 మాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించారు సార్ దయచేసి. ఎందుకంటే మా దగ్గర మీకు తెలుసు చాలా గరీబోళ్ళు ఉన్నారు. ఇక్కడ కనిపించిన వాళ్ళంతా గరీబోళ్ళే మాకు, మీకు తెలుసు. అందుకోసం దయచేసి మాకు స్పెషల్ గా ఇంకొక 25 ఇండ్లు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. మరి రేషన్ కార్డులు అయితే మొత్తం వచ్చినాయి సార్. మరి మా మహిళలు ఎప్పుడెప్పుడు మీ నోటితో తింటామని చెప్పి మహిళా బిల్డింగ్ కోసం వాళ్ళు మనం గతంలో కూడా మనం చెప్పినాం సార్ వాళ్ళకు ఎలక్షన్ అప్పుడు కూడా. దయచేసి వాళ్ళకు కూడా మనం మహిళా సంఘం ఒకటి ఇచ్చినాం సార్. మనమే ఇచ్చినాం ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు మనమే ఉన్నప్పుడు ఇచ్చినాం సార్. ఇంకొకటి ఇవ్వాలి సార్ దయచేసి. ఎందుకంటే 60 సంఘాలు ఉన్నాయి, సరిపోతలేదు. మరి పెద్దమ్మ ప్లీజ్ నీకు మాట్లాడి దయచేసి అది కూడా కొద్దిగా మీరు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా పైనుంచి వచ్చినప్పుడు మీరు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఇక్కడ టెంపుల్లో కూడా కొద్దిగా ఏం సార్ వీడీసీ మెంబర్స్ కూడా మీకు నోటీసులో పెడతారు, వచ్చి చెప్తామన్నారు. దయచేసి మాకు స్కూల్లో కూడా ఇంకా 2 రూమ్లు గదులు కావాలా సార్, సరిపోతలేవు. స్ట్రెంత్ పెరిగింది. మా టీచర్లు కూడా ప్రతి ఇంటికి తిరిగి ఇంకా 60 మందిని పెంచారు సార్ గతంలో కంటే. వాళ్ళకు కూడా గారికి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ మాకు మీరు కాంపౌండ్ వాళ్ళు రాగానే అసలు 1 మంత్లోనే మాకు కంప్లీట్ అయిపోయింది సార్. అసలు చాలా చాలా కృతజ్ఞతలు సార్. మేము యాక్చువల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పిల్లల్ని కంట్రోల్ చేయడానికే నాకు యాజ్ ఏ హెచ్ఎంగా సగం పీరియడ్ బయట నుంచోవడానికే సరిపోయేది సార్. ఈ విషయంలో మాత్రం మేము ఎంతో కృతజ్ఞతతో మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ మా స్టాఫ్ తరఫున. ఈ విషయాన్ని మీకు మనస్ఫూర్తిగా తెలియజేయాలని మేము చాలాసార్లు అనుకున్నాం సార్. కాకపోతే మీ షెడ్యూల్స్ మాది స్కూల్ టైమింగ్స్ అట్లా కుదరకపోవటం వల్ల మిమ్మల్ని మేము పర్సనల్గా కలవలేకపోయాము. గతంలో మనము వెళ్ళి పర్యవేక్షించడం జరిగింది సార్. వారు డాక్టర్ గారు కూడా వచ్చారు. ఎందుకంటే చాలా విలేజ్ నుంచి సార్ డాక్టర్ గారు కొద్దిగా
ప్లీజ్ అది కూడా కొద్దిగా మీరు దృష్టిలో పెట్టుకొని చేస్తారని తెలియజేస్తూ మరి సార్ థ్యాంక్ యూ. మా తిరుమలపల్లి విలేజ్ తరఫున వీడీసీ కమిటీ మెంబర్స్ తరఫున హార్టీ వెల్కమ్ సార్. సార్ మా ఊళ్ళో ఇప్పటివరకు మీరు ఒక 2 years నుంచి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చాలా బెటర్గానే ఉన్నాయి. కాకపోతే ఎక్కడికి పోయినా కానీ ఏదో ఒక కొద్దు మాకు కూడా విలేజ్ మేకెళ్ళే మేము వీడీసీ తరఫున మీకు కొన్ని అంటే ఏమేమి పనులు కావాలో కొన్ని ఇవ్వాలనుకుంటున్నాం. కొన్ని దయచేసి మేము రూరల్ ఎమ్మెల్యే అని అనుకోం సార్, పక్క జలల్పూర్ కాబట్టి మా ఎమ్మెల్యే మా భూపతి రెడ్డి అని ఇక్కడ పోయినా కానీ అదే సంపాదించుకుంటాం. కాబట్టి మీరు ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో కానీ మాకు కొన్ని వచ్చే నిధులని వచ్చేది కాకుండా ఇంకా ఎక్కువ నిధులు వచ్చినట్లు చేయమని చెప్పేసి మా వీడీసీ తరఫున కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. ఏమంటారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కలిసి పనుల జాతరలో కార్యక్రమంలో భాగంగా మన నిజామాబాద్ మండల్ తిరువనపల్లి గ్రామంలో మరి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో ఈ ప్రాంగణంలో మనం ఒక అంగన్వాడీ స్కూలు భూమి పూజ చేసుకొని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, బాగారెడ్డి గారు, ఎల్లయ్య గారు, అదేవిధంగా భోజన్న గారు, అదేవిధంగా గంగాధర్ గారు, మరి మీ గ్రామ పెద్దలు మోహన్, పాల్దయండి జనార్దన్ కానీ, రాజు వైస్ చైర్మన్, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పీడి గారికి, మరి ముఖ్యంగా మీ స్టాఫ్ హెడ్ మాస్టర్ గారికి, మహిళా గ్రూప్ సంఘాల సభ్యులకు, ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ సంబంధించిన టీచర్స్ స్టాఫ్కు, మరి ఈ గ్రామ బీడీసీ సభ్యులకు, గ్రామ పెద్దలకు, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు, భావి భారత పౌరులు, సో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పేరు పేరున అందరు కూడా నమస్కారాలు. చాలా ఆలస్యమైంది, అంటే యాక్చువల్లీ పొద్దున ఉండే ఈ ప్రోగ్రాం, కానీ ఇక్కడ మనకు మా కాంగ్రెస్ సోదరుడి యొక్క ఇంట్లో ఒక విషాదం జరగడం వల్ల కొంచెం ఆలస్యం చేసాం. పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నాం, తర్వాత మళ్ళీ సరే ఎట్లా ఇట్లా మళ్ళీ పాలు వస్తున్నాం కదా మళ్ళీ దారులు అని చెప్పి పెట్టుకున్నాం. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ కూడా కలుసుకున్నందుకు, ఎందుకంటే పూర్వ జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి. నేను చిన్నప్పుడు మీకు అందరూ కూడా పిల్లలకు తెలుసో లేదో కానీ నేను 7వ తరగతి వరకు ఇక్కడనే చదువుకున్నా. అర్థమైందా? 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు తెలుగు మీడియంలో మీతో పాటు ఇక్కడ ఇట్లా మీ స్కూల్లో చదువుకున్నప్పుడు, ఇంకా చిన్న స్కూల్ ఇది, ఈ కూలిపోయే స్కూల్ ఇది, కొత్త బిల్డింగ్ లేకుండా ఈ పాతది ఇది. సో తర్వాత మళ్ళీ నిజామాబాద్ వెళ్ళిపోయి అక్కడ నుండి ఇక మీలాగానే బాగా చదువుకొని ఒక డాక్టర్ అయినా, ఇప్పుడు పొలిటీషియన్, ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఇట్లా మీ ప్రజా కొరకు ఇట్లా వచ్చినాం. సో ఎందుకైనా నా పూర్వ గతం గుర్తు చేసుకుంటూ మరి ఈ స్కూల్లో నేను చదువుకొని మరి మీ ముందు ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా నిలబడుతున్నా అంటే ఒక విధంగా అంటే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి. మీకు అందరు కూడా ముఖ్యంగా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి, మీరందరూ కూడా బాగా చదువుకొని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్ట్గా, సోషల్ వర్కర్స్గా, మరి అన్ని రంగాలలో మీ అభిరుచులను బట్టి మీ రంగాలలో ఉన్నత స్థాయికి ఎదిగి మీ ప్రాంతానికి, మీ కుటుంబానికి, తర్వాత ఈ అందరికీ కూడా మన తెలంగాణకు మొత్తం కూడా మంచి పేరు తీసుకొని మరి సమాజానికి సేవ చేసే భాగ్యులుగా, ఉత్తమ పౌరులుగా తయారవుతారని కోరుకుంటూ, మరి వీళ్ళ తిరువనపల్లి గ్రామం గతంలో మొన్న వచ్చిన మనము ఒక 67 లక్షల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైన్స్, రోడ్స్ అని ఇంకా అవి, తర్వాత ఇలా స్కూల్లో కూడా అప్పుడు మనం కాంపౌండ్ వాళ్ళు కూడా పెట్టుకున్నాం. ఒకప్పుడు ఇది చాలా పెద్ద స్కూల్, ఒక 6 ఎకరాలు ఉంటుండే, అప్పుడు చాలా పెద్ద స్కూలు. ఈ చుట్టుపక్కల అంతా కూడా ఇప్పుడు గుండారం తర్వాత ఇవన్నీ ఊళ్ళల్లో కూడా అప్పుడు నాగేపూర్, జన్నాపల్లి నుండి కూడా ఇక్కడ అందరు కూడా ఇక్కడ వచ్చేవాళ్ళు. మేము కూడా జలాల్పూర్ నుండి రోడ్లు లేకుండా వాగులు నడుచుకుంటూ, రోడ్ల మీద అంటే ఈ పొలాలకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అప్పుడు వాన పడితే బాగా వచ్చేది, స్కూల్ బంద్, స్కూల్ డుమ్మా, అర్థమైందా? సో అట్లా ఆ విధంగా ఇర్రెగ్యులర్గా ఏదో చదువుకొని ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాం. కానీ అయితే మీకు అందరు కూడా అంటే ఈ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు ఇదంతా ఇచ్చినప్పుడు చాలా బాగుంది, ప్రొటెక్షన్ అదంతా కూడా. ఇంత పెద్ద గ్రౌండ్ అసలు ఏ స్కూల్లో ఉండదు. అయితే ముఖ్యంగా ఇక్కడ మీకు అందరూ కూడా చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళని ఇంప్రూవ్ చేయాలనే ఆలోచన అంగన్వాడీ స్కూల్ నుండి, అంగన్వాడీ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కానుండి
డెలివరీ అయినాక 0 ఏజ్ నర్సరీ అంటే మన ఏమో ఇన్ఫాంట్ నుండి కూడా 4వ తరగతి వరకు ఇక్కడ 0 to 5 years ఇక్కడ అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్నతంగా మంచి ఒక క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక అంటే ప్రోటీన్ కానీ అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలి, పిల్లలు తల్లి ఇద్దరు అందరూ బాగుండాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇక్కడ మనకు అందరూ కూడా అక్కడ పాత బిల్డింగ్లో ఉన్నారని చెప్పి కొత్త బిల్డింగ్ కట్టిస్తూ ఉన్నాం. దీంట్లో తప్పకుండా ఈ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేస్తాం. ఈ బిల్డింగ్ కూడా మనకు బేసిక్గా వాళ్ళు చాలామంది అడుగుతుంది ఏంటంటే దాంట్లో ఇంకొక వాటర్ ఫెసిలిటీ, తర్వాత బాత్రూము, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఈ 3 కూడా కావాలా మాకు. ఒక కిచెన్ కట్టిస్తున్నారు, మీదే కట్టట్లేదని అంటూ ఉన్నారు. నేను మోహన్ గారికి గ్రామ పెద్దలకు నేను నిజాం గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరు దాన్ని మొత్తం కంప్లీట్ చేయించండి. ఒకవేళ 12 లక్షలలో కాలేదనుకోండి, ఇంకా అవసరం ఉంటే మనం సప్లిమెంట్ ఇద్దాం, 1 లక్షలో 2 లక్షలు. కానీ అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలందరూ కూడా బాత్రూమ్తో పాటు వాటర్తో కూడా అన్నీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళ మన నియోజకవర్గంలోనే దగ్గర 26 అంగన్వాడీ స్కూల్స్ ఒకటే రోజు ఇవాళ స్టార్ట్ చేసుకుంటాం. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటి, అందరు కూడా మంచి అంటే క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నది. ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు ప్రీ స్కూల్ పేరు మీద మనము పిల్లలు ప్రైవేట్కి పోతే 5 సంవత్సరాల వరకు మన గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వకుంటే ఏమవుతుంది, వాళ్ళు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలకే ప్రీ స్కూల్ పేరు మీద నర్సరీ పేరు మీద ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఇక అక్కడ పోయి నర్సరీ అయిపోయి ఎల్కేజీ యూకేజీ అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి రారు వాళ్ళు. కాబట్టి అది అవాయిడ్ చేయడానికి డైరెక్ట్ నర్సరీకి ప్రీ స్కూల్కు అంగన్వాడీకి లింక్ చేసేసి మరి ప్రైమరీ స్కూల్కు లింక్ చేసేసి మొత్తం ఒక యూనిట్గా పరిగణించి మళ్ళీ 5th నుండి ఇంటర్మీడియట్ వరకు ఒక యూనిట్గా చేస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు చాలా అంగన్వాడీ స్కూళ్ళలో కొంచెం స్ట్రెంత్ కూడా ప్రీ స్కూల్కు షిఫ్ట్ ఇవ్వడం వల్ల కొంచెం తగ్గి ఉంటుంది. కానీ అది మంచి ఆలోచన. కానీ అయితే మీకు అంటే వర్క్ తగ్గితే అవసరం ఉంటే మీకు ప్రైమరీ స్కూళ్ళలో కూడా అకామిడేట్ చేసే ప్రయత్నం చేద్దాం. కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే స్టాండర్డ్స్ పెంచాలి, మనం గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంత పెద్ద గ్రౌండ్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక్కొక్కరు టీచర్ కూడా చాలా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్, వీళ్ళందరూ బాగా చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన ఎగ్జామ్ రాసి మరి కాంపిటీషన్లో వచ్చినటువంటి టీచర్లు. ప్రైవేట్లో అట్లా ఉండరు. ప్రైవేట్లో టీచర్లు బీఈడీ చేస్తారో తెలియదు, ఎంఈడీ చేస్తారో తెలియదు, మరి వాళ్ళ కాంపిటెన్స్ ఏందో తెలియదు. కాబట్టి వాళ్ళు ఏదో ఒక కొత్త యూనిఫామ్ చేసుకొని కొంచెం మానిటరింగ్గా కనబడుతుంది, హోంవర్క్ ఇచ్చినంత. కానీ టీచింగ్ అన్నది ఉన్నామా జరా, టీచింగ్ అన్నది గవర్నమెంట్ స్కూళ్ళలోనే బాగుంటుంది. ఇవాళ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్. మన సీఎం ముఖ్యమంత్రి ఎవరు, రేవంత్ రెడ్డి గారు. మరి ఇంకా ఎవరైనా అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే. ఈవెన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాడు. సో గవర్నమెంట్ స్కూళ్ళను తక్కువ అంచడం లేదు. గవర్నమెంట్ స్కూల్ మీ దగ్గరనే టాలెంట్ ఉంది, మీకే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. ఇప్పుడు అంతా కూడా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం 5th నుండి. మనం మన రెసిడెన్షియల్ స్కూల్ పోతే చాలా బాగుంది అంతా. ఇవాళ ఇప్పుడు స్టేట్లో టాపర్స్ ఉన్నారు. స్కిల్ ఏదో ఒకరు అన్ని రంగాలు కాదు, క్రీడలలో కూడా మనకి మ్యాక్సిమం ప్రైజెస్ వచ్చినాయి. మన సీఎం కప్లో కానీ, ఇంటర్ స్కూల్ కానీ, ఇంటర్ జోన్ కానీ, ఇవన్నీ. సో టాలెంట్ అనేది మీ దగ్గర ఉంది, మీకు మంచి క్వాలిటీ టీచర్స్ ఉన్నారు. మేము తల్లిదండ్రులు కూడా ఏం కోరుకుంటున్నాం అంటే మీకు మంచి మధ్యాహ్న భోజనం కూడా మంచిగా ఇస్తూ ఉన్నాము. పిల్లలకు కూడా స్కూళ్ళలో కూడా మనకు మెస్ ఛార్జీలు పెంచినాము, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినాము, అంతా కూడా ఉంది. కాబట్టి మీరు వీలైనంత మటుకు గవర్నమెంట్ స్కూళ్ళని అందరినీ కూడా జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకెప్పుడు మనకు రాబోయే కాలంలో ఇంటగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు కులాల వారి కాకుండా అందరూ పేదోడైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాడైనా ఒక దగ్గర చదువుకోవాలి, ఒక దగ్గర ఉండాలి, ఒక దగ్గర తినాలన్నది అక్కడ ఒక క్వాలిటీతోని. ఇప్పుడు మన దగ్గరనే గుండారంలోనే వస్తుంది, మన దగ్గర మీకు దగ్గర మన మండలంలోనే వస్తుంది. గుండారంలో 25 ఎకరాలలో ఒక ఇంటగ్రేటెడ్ మోడల్ స్కూలు 2500 మంది నుండి 3000 మంది పిల్లలు చదువుకోవడానికి 25 ఎకరాలు మనం ఐడెంటిఫై చేసినాం. ఆడ మొత్తం ఒక క్రికెట్ గ్రౌండ్, ఇంటర్ గ్రౌండ్ అండ్ ఇండోర్ గ్రౌండ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, తర్వాత డైనింగు, కిచెన్ సెట్ అన్నీ కూడా మొత్తం మీ డార్మెటరీతో పాటు అన్నీ కూడా ఉంటాయి అక్కడ. సో అట్లా క్వాలిటీ ఎడ్యుకేషన్ వైపు పిల్లలు ప్రైవేట్ వైపు చూడకూడదు ఇవాళ. ఎందుకంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ బాగా కాస్ట్లీ అయిపోయింది. ఇవాళ మధ్యతరగతి వాళ్ళు ఏదైనా ఖర్చు పెడుతున్నారు అని అంటే అది అంటే హెల్త్కు, తర్వాత పిల్లల ఎడ్యుకేషన్కే ఖర్చు పెడతా ఉన్నారు. దాన్ని తగ్గించుకోవడానికి ఇంకొకటి వల్ల మన దగ్గర టీచర్స్ కూడా బాగా ఉన్నాయి. ఇప్పుడు 13,000 మంది టీచర్లు మనము అంటే అపాయింట్ చేసుకున్నాం. ఉన్న టీచర్స్ కూడా ప్రమోషన్ చేసుకున్నాం. అన్ని స్కూళ్ళలో ఇలా పీఈటీ టీచర్లు ఉన్నారు, పీడీలో వాళ్ళను ప్రమోషన్స్ ఇచ్చినాం. ఇలా హెచ్ఈపీటీలను కూడా మనం ప్రమోషన్స్ ఇచ్చుకున్నాం. సో ఈ విధంగా ఎడ్యుకేషన్ అనేది ఒక రివాంపింగ్ అవుతూ ఉంది. ప్రైమరీ స్కూల్ నుండి మనం డిగ్రీ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇంప్రూవ్మెంట్ చేస్తే
మరి అందరు కూడా కొంచెం కాస్ట్ తక్కువతో. యాక్చువల్లీ మీరు అనుకుంటున్నారు ఏంటంటే గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేస్తుందని. ఉన్నామా కొంచెం. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒక విద్యార్థికి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ స్కూళ్ళలో ఒక విద్యార్థికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్. ఎందుకు అంటే టీచర్లు ఉన్నారు, చాలా పిల్లలు లేరు. ఇవాళ నాకు చాలా సంతోషం, మన స్కూల్లో ఇక్కడ 90 మెంబర్స్ పెరిగిండ్రా, నియర్లీ 90 మెంబర్స్ కొత్త మెంబర్స్ అంటే బడి బాటల్లో దీంట్లో మరి పిల్లలందరినీ కూడా జాయిన్ చేసి చాలా స్కూళ్ళలో ఇవాళ స్ట్రెంత్ పెరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా యూనిఫామ్స్ ఇచ్చినాం, ఇలా బుక్స్ ఇచ్చినాం, అన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులు కూడా నేను కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళలోనే జాయిన్ చేయండి. గవర్నమెంట్ స్కూళ్ళలోనే మంచి టీచర్లు ఉన్నారు. ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా ఎడ్యుకేషన్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఇలా మీడియా వాళ్ళు ఉన్నారు ఇక్కడ. గతంలో ఎప్పుడు కూడా 5 నుండి 6% కంటే ఎక్కువ బడ్జెట్లు పెట్టలే. ఇలా మనం దగ్గర 22,000 కోట్లు ఎడ్యుకేషన్ పెట్టుకున్నామంటే దాన్ని మోర్ దెన్ 10% ఆఫ్ ద బడ్జెట్ మనం స్పెండింగ్ ఆన్ ఎడ్యుకేషన్. సో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాము. సో కాబట్టి ఇవాళ అదేవిధంగా చదువుకున్న పిల్లల దగ్గర నైపుణ్యం ఉండట్లేదు అని చెప్పి ఇవాళ మరి ఇంటిగ్రేటెడ్ అది స్కిల్ యూనివర్సిటీ ఒకటి పెట్టుకొని వాళ్ళకి కూడా వాళ్ళకి స్కిల్ కొరకు మన అంటే పర్టికులర్ ఇప్పుడు కార్పెంటరీ కావాలి, ఎలక్ట్రీషియన్ కావాలి, ప్లంబర్ కావాలి, లేకుంటే మెకానిక్ కావాలి, ఏ ఫీల్డ్ అంటే ఏ ఫీల్డ్ అవసరం ఉంటే ఆ ఫీల్డ్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్తో మన ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో చేసుకుని అక్కడ మరి వాళ్ళకు జాబ్ గ్యారంటీతో. ఇప్పుడు మీ పిల్లలు అమెరికా మన ఏది గల్ఫ్ పోవాలి, ఎవరన్నా బతుకు తెరువు కూడా పోతుంటారు భార్య పిల్లలు మళ్ళీ. సరే అదే ఇక్కడ మనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చదువుకొని మన స్కిల్ యూనివర్సిటీలో చదువుకొని అక్కడ డిగ్రీ చేసుకుంటే ఇప్పుడు మేము మామూలుగా అయితే మీకు 30-40 వేలు వచ్చేది అక్కడ 1,00,000 రూపాయలు వస్తుంది. డిగ్రీ చేతిలో ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. నీకు ఎలక్ట్రీషియన్ ఉన్నాడు అనుకో, మామూలుగా ఇక్కడ నేర్చుకొని పోయేదానికంటే అక్కడ యూనివర్సిటీలో నేర్చుకొని పోతే మీకు ఒక డిగ్రీ పట్టా ఉంటుంది, అక్కడ ఎక్కువ వస్తుంది. అట్లా ఇవన్నీ కూడా ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కిల్ యూనివర్సిటీ పెడతా ఉన్నాము. పిల్లలందరూ కూడా మార్గద్రవ్యాల వైపు కానీ టీవీల వైపు ఈ సెల్ ఫోన్ల వైపు మళ్ళకుండా మరి ఇవాళ స్పోర్ట్స్ పీరియడ్ కంపల్సరీ చేసినాము. ఇలా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టుకుంటున్నాం. మీరందరూ కూడా ఒలింపిక్స్ లెవెల్లో కూడా పోవాలి భారతదేశం అని చెప్పి ఒక ఆలోచన విధానంతో ఒక స్ట్రాటజిక్గా ఒక మంచి ఆలోచన విధానంతో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కాబట్టి ఇలా అంగన్వాడీ బిల్డింగ్ ఇక్కడ వచ్చింది. మీకు అందరు కూడా మరి తిరువనపల్లి గ్రామవాసులు దీన్ని వాడుకోవచ్చు. అదేవిధంగా కొన్ని సమస్యలు చెప్పారు. ఇప్పుడు మన హాస్పిటల్ అన్నారు. హాస్పిటల్ కూడా మేము పర్టికులర్ అక్కడ స్టాఫ్ కావాలా. మరి హాస్పిటల్ బిల్డింగ్ కట్టి కానీ దానికి స్టాఫ్ అలొకేషన్ లేకుండే. స్పెషల్గా మంత్రి గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. టెంపరీగా ఏదో కొంచెం డిప్యుటేషన్ చేసారు. కానీ ఇప్పుడు రాబోయే కాలంలో మనకు ఫుల్ టైం అంటే ఫుల్ స్టాఫ్ విత్ మెడికల్ ఆఫీసర్ అండ్ ఫార్మసిస్ట్ అందరు కూడా ఫుల్ టైం ఉండేటట్టు చూద్దాం. దానికి అది కూడా ఎంకరేజ్మెంట్ అవుతుంది అంటున్నారు. దానికి కూడా కాంపౌండ్ వాళ్ళు కావాలని అడుగుతున్నారు. అది కూడా ఇంకా రిమైనింగ్ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకుందాం. ఇంకా 2 గదులు కావాలంటున్నారు. అది కూడా తప్పకుండా మనం ప్రపోజల్ పంపించి గవర్నమెంట్ నుండి శాంక్షన్ చేసుకుందాం. ఇంకా కొన్ని ఉన్నాయి. ఏది మన డ్రైనేజ్ కానీ సీసీ డ్రైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతూ ఉన్నారు. అది కూడా ఏది ఉన్నా అది చేద్దాం. అయితే ఇవాళ తిరువనపల్లిలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఇవాళ మనం ఆల్రెడీ ఒక 14-20 ఇండ్లు ఇచ్చినట్టున్నాం. దాంట్లో 5-6 రిజెక్ట్ అయినా కానీ 14 ఇండ్లు ఇవాళ ఇందిరా ఇండ్లు కట్టుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకా 25 కావాలంటున్నారు. నేను 2వ విడత తప్పకుండా 25 ఇండ్లు ఇస్తాం. ఇక్కడ ఏదేమైనా నేను మీ గ్రామ పెద్దలకు వీడీసీ వాళ్ళకు కానీ మోహన్ గారు కానీ మా నాయకులకు ఇప్పుడు సీను ఉన్నాడు, నిజాం గారు ఉన్న వీళ్ళందరూ కూడా చెప్పేది అంటే రాబోయే 3-3.5 సంవత్సరాలలో తిరువనపల్లిలో ఎవరు కూడా పక్కా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టిస్తాం. సో దాంట్లో ఏం అనుమానం లేదు. సో ఇవాళ అంటే తమ్ముడు మన వీడి సభ్యుడు శ్యాంప్రసాద్ కూడా చెప్తా ఉండే. సో ఏదున్నా ఈ గ్రామం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. మరి వచ్చిన ప్రతి ఫండ్ను గ్రామాన్ని కూడా, ఎందుకంటే నేను ఈ ఒక గ్రామమే మా గ్రామమే మీ గ్రామం అనకుండా మనకు 170 గ్రామాలు ఉన్నాయి. అందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మంది ఎక్కువైతే మజ్జిగ పలసగా అయినట్టు వచ్చిన డబ్బులు కూడా మరి అన్ని గ్రామాలకు మనము తీసుకుపోవాలి. కాబట్టి ఇవాళ సంక్షేమ పథకాలు మాత్రం మేము ప్రతి పేదవానికి అందించాలనుకుంటున్నాం. ఎక్కడ కూడా ఏ పార్టీని ఏ మతం ఏ కులం అని ఇక్కడ అడగట్లేదు. ఇలా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, ఎవరైనా అడిగినామా అందరికి వస్తున్నాయి. ఇలా రేషన్ కార్డులు వస్తున్నాయి, ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి, ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా ఇలాంటి స్కీములు ఏ ప్రభుత్వం మరి ఏం చేయాలి? మరి ఇప్పుడు మళ్ళీ కొంటున్నాం మేము అందరం. అది మీరే కొనుక్కోండి, మహిళలు కొనండి, మీకు లోన్ తీస్తాం. మీరు మహిళలు కొని ఆర్టీసీ దగ్గర హైరికి పెట్టండి. ఇప్పుడు 150 బస్సులు ఇచ్చినాం, ఇంకా 900 బస్సులు కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నారు. అదే అర్థమైంది, నాకు అర్థమైంది ఇస్తాం తప్పకుండా. ఇంకా తక్కువ బస్సు ఉంటే ఎక్కువ వేపిద్దాం. అదేం దాంతో లొల్లి లేదు. కానీ అంటే ఈ విధంగా తిరువనపల్లి గ్రామాన్ని
అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. మేము మీ వాడిని, మీరు ఏదైనా మంచి ఉన్నా చెడు ఉన్నా ఏది ఉన్నా కానీ 24 గంటలు మేము, నాకు ఇప్పుడు ప్రాక్టీస్ ఏం లేదు, దవాఖానా బంద్ ఉంది, ఇంకా వేరే దందానే లేదు. సో ఎప్పుడైనా కానీ మీరు రావచ్చు, హాస్పిటల్కి రావచ్చు, మన ఆఫీస్కి రావచ్చు, ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా మరి పని తీసుకోవచ్చు. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీకు మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.